హలో. రైట్, మంచిది. సర్వేశ్వరుడు, సర్వలోక చక్రవర్తి, సర్వలోకనాథుడు, సర్వ మానవులకు కన్నతండ్రిగా ఉన్న దేవుడు మనందరినీ ఇప్పటి వరకు కాపాడి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు నేర్చుకొని మన బ్రతుకులు బాగు చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడ, నిరంతరము స్తోత్రార్హుడ, దయామయుడ, కరుణామయుడ, ప్రేమామయుడ, దీర్ఘశాంతము కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, అంత మాత్రమే కాక మీ ఉగ్రత కూడా ఉంది అన్న విషయం మీ వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం నాయనా. మీ దీర్ఘశాంతముతో ప్రేమిస్తున్నారు కనుక మీ ఉగ్రత మాకు అర్థం కావట్లేదు. అది అర్థమయ్యే రోజు మేము పోయిన రోజు కాకుండా బ్రతికుండగానే మీరంటే ఎంత భయంకరులు అన్న విషయాన్ని అర్థం చేసుకొని మీకు మాత్రమే మేము భయపడాలన్న విషయాన్ని ఎరిగి తండ్రి మీకు భయపడుతూ భక్తితో మీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగటానికి మాకు మీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ లేఖనాల పరిశోధన పేరుతో తండ్రి ఒక్కొక్క వచనాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు అనుగ్రహించండి. విని విడిచిపెట్టేవారుగా మీ పిల్లలు ఉండగా వాక్యానుసారంగా జీవించుటకు వారి వంతు ప్రయత్నం వారు చేసి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం వరకు గడిచిన వారంలో మనం ఆలోచించాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం వరకు. ఈరోజు 14వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ తిరుగుతున్న కాలంలో మరి చాలామంది ఆయన్ని వెంబడిస్తూ విమర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగా పరిచయులు యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందిని పంపించారు. ఆయన వద్దకు పరిచయులు వచ్చారు. అప్పుడు వారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారితో, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిచయులను మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగ్గా ఏమడిగారంటే, నీ శిష్యులు కానీ మీరు కానీ నువ్వు ఉపవాసం చేయట్లేదని అడగలేదు, కానీ మీ శిష్యులు పరిచయులు మేము, అంటే యోహాను గారి శిష్యులు అయిన మేమును పరిచయులు తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ మీ శిష్యులు ఉపవాసం చేయరు. అంటే యేసుక్రీస్తు శిష్యులకు ఒక పక్కన ఒక రకంగా ఉంటే మిగతా వాళ్ళందరూ ఆ కాలంలో ఉన్న యూదులు మరొక రకంగా ఉన్నారు. అందులో పరిచయులు యోహాను గారి శిష్యులు ఎప్పుడు తరచుగా ఉపవాసం చేస్తారంట. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని కట్టడలు విధులు పెట్టాడు. శరీర సంబంధమైన కొన్ని ఖచ్చితంగా రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్లో భాగంగా వాళ్ళు పరిచయులు అనే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ఉంటారు. అమావాస్య, పౌర్ణమి, విశ్రాంతి దిన ఆచారాలు, అలాగే సంవత్సరానికి 3-4 సార్లు ఇలా వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఆ ఉపవాసం మేము ఉంటున్నాం, మీరెందుకు ఉండరు, అదే యెహోవాని కదా మనం ఆరాధించేది అని ఎవరు అడిగారు? యోహాను గారి శిష్యులు అడిగారు. ఉపవాసం గురించి ఒక మాట మనం బైబిల్లో చూసుకొని ముందుకు వద్దాం. వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుడికి ఇష్టకరంగా ఉండలేదు అని దేవుడు కూడా వాళ్ళని విమర్శించిన సందర్భం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం, జకరియా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. జకరియా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలను,
ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు ఏంటంట ఈ 70 సంవత్సరాలు అంటే చెరలోకి వెళ్ళిన 70 సంవత్సరాలు ఏటేటా వీరు ఏం చేశారంట 5వ నెల 7వ నెల 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా మరియు మీరు ఆహారం పుచ్చుకొన్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసితిరి. యెరూషలేములోని దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సులకు తెచ్చుకొనకుండా వచ్చునా. అంటే వీళ్ళు ఉపవాసం అయితే ఉన్నారు, కానీ ఎందుకున్నారంట? సొంత ఉపయోగాలకి ఉన్నారు. దేవుడు ఉన్నమాట్లాట్టుగా లేరు. 5వ నెల 7వ నెల ఇలా ఉపవాసం ఉన్నారు. ఎన్నేళ్ళు అంట? 70 ఏళ్ళు. అంటే 70 ఏళ్ళ ఉపవాసం దేవుడి దృష్టిలో పడలేదా? పడలేదు. ఈరోజు మనవాళ్ళు కూడా చాలా ఉపవాస ప్రార్థన కూడికలని పెడతారు. అంటే దేవుడికి నచ్చే విధంగా ఉపవాసం ఉండాలి. ప్రత్యేకమైన దేవుని కార్యక్రమాల కోసం ఉపవాసం ఉండాలి. ఏదో ఒక పారంపర్య ఆచారంగా ఉపవాసం ఉండకూడదు. చాలామంది ఉపవాసం ఉండామని చెప్తారు. ఏమి తినరు ఆ రోజు. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? పోనీ ఉపవాసం ఉండేమన్నా దేవుని కార్యక్రమాలు చేస్తున్నారంటే దేవుని కార్యక్రమాలు ఏమి చేయరు. ఓన్లీ ఉపవాసం ఉంటారంతే. దానివల్ల ప్రయోజనం ఏముంది? అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో ఉపవాసం లేకుండా నువ్వు ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు. ఈరోజు ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో పరిసయ్యులను అలాగే యోహాను గారి శిష్యులు కూడా తరచుగా ఉపవాసం ఉంటున్నారు. అంటే తరచుగా ఉంటున్నారంటే దేవుడు బైబిల్లో వ్రాయించిన ఆ కాలాలను బట్టి విశ్రాంతి దినం రోజు ఉపవాసం, మరి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఆయా కాలాల్లో దేవుడు చెప్పిన పద్ధతుల్లోనే ఉపవాసం ఉంటున్నారు. కానీ దేవుడు చెప్పినట్టుగా ఉండాల, స్వప్రయోజనానికే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుపడిద్దని కొంతమంది, ఉపవాసం ఉన్నామని అందరికీ చాటించుకోవడానికి కొంతమంది, ఇలా రకరకాల కారణాలతో ఉపవాసం ఉంటున్నారే కానీ దేవుడికి ఇష్టమైనట్టుగా ఉపవాసం వాళ్ళు ఉండలేదన్నమాట. అందుకే వాళ్ళు ఉపవాసం ఉంటున్నా కానీ వీళ్ళు ఎందుకు ఉండలేదు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం చూడండి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 14, 15వ వచనం. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? వీడు చెప్తున్న సమాధానం ఏంటి? శిష్యులు ఏమడిగారు? యోహాను గారి శిష్యులు, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉన్నాం, మీ శిష్యులు ఎందుకు ఉండరంటే పెళ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం పెండింటి వారు ఏమన్నా ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడు కొనిపోబడు దినాలు వస్తాయి, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారంటే వాళ్ళకి ఏమన్నా అర్థమైందా? పోనీ మనకేమన్నా అర్థమైందా? వాళ్ళు అడిగింది ఉపవాసం గురించి అడిగారు. ఉపవాసం ఎందుకుంటారంటే ఇప్పుడు అక్కడ ఏం పెళ్లి జరగట్లా. కనా విందులో కానీ యేసుక్రీస్తు వారు పెళ్లికి వెళ్ళి ద్రాక్షారసాన్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన ఆ సందర్భం ఇక్కడ ఏం లేదు కదా. పెళ్లి కార్యక్రమాలు ఇక్కడ ఏమీ జరగట్లా. వాడు ప్రశ్నలు అడిగారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే ఎందుకు ఉండరో చెప్పాలి. చెప్తున్నాడు, కానీ వాళ్ళకి ఎలా అర్థమైంది? అందుకే యేసుక్రీస్తు వారి మాటలు చాలామందికి అర్థం కాల. వాక్యాన్ని బోధించాల్సిన పరిచయులకి అర్థం కాలేదు, యోహాను గారిని వెంబడించిన యోహాను గారి శిష్యులకు కూడా అర్థం కాలేదు. పెండ్లి కుమారుడు ఎవరు, తనతో ఉండే కాలం ఏంటి, పెండ్లి కుమారుడు కొనిపోబడే దినాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఏం అర్థం కావు. ఇక్కడ వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే పెండ్లి కుమారుడు అంటే సంఘాన్ని పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు. జాగ్రత్త వినండి, సంఘం పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము 9. అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు. పెండ్లి కుమార్తె అంటే ఎవరంట? గొర్రె పిల్ల భార్య. గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు గొర్రె పిల్ల అయితే భర్త అయితే, పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తె భార్యను నీకు, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని వారితో నాతో చెప్పి, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం భూమి మీదే ఉంది అక్కడ ఆ కాలంలో. కానీ దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణం దిగి వచ్చుట చూచితున్న. అంటే ఇది బాహ్యంగా కనపడే శరీర సంబంధమైన యెరూషలేము పట్టణం యెరూషలేములో ఉన్నది. కానీ పరిశుద్ధమైన యెరూషలేము పట్టణం అంటే సంఘం. ఆ సంఘం ఇక్కడికి దిగి వస్తుందంటే దేవుడి యొక్క ప్రణాళికలో ఇక్కడ సంఘమే పరిశుద్ధమైన యెరూషలేము పట్టణం. దాన్ని తీసుకొస్తున్నాడు సంఘ స్థాపన కోసం. యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆ పరిశుద్ధ పట్టణమే గొర్రెపిల్ల యొక్క భార్య లేదా వధువు సంఘం. అర్థమైందా? ఇప్పుడు పెండ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. పెండ్లి కుమార్తె అంటే సంఘం. సంఘ స్థాపన చేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. సంఘ స్థాపన చేసి ఆయన వెళ్ళిపోయి సంఘాన్ని అభివృద్ధి చేయటానికి శిష్యులకు బోధించి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. అంటే సంఘంలో చేర్చబడాలి. అందరికీ మీరు సువార్త చెప్పి సంఘంలో చేర్చబడాలి. సంఘం అంతా తయారైపోతే అప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపడినట్టు. సిద్ధపడిన పెళ్లి కుమార్తెను ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. రెండవ రాకడలు ఇదంతా వాళ్ళకి అర్థం కాదు. పరిసయ్యులకి, యోహాను గారి శిష్యులకి ఏమో అర్థం కాదు. అయినా యేసుక్రీస్తు వారు చెప్పాడు, పెండ్లి కుమారుడు ఇప్పుడు తనతో ఉన్నాడు. నేనున్నంతకాలం వాళ్ళకి తిండికి దేనికి దిగులు లేదు, నేను పోషిస్తాను, హ్యాపీగా ఉంటారు. పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఎంతకాలం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళతో. పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను కొనిపోబడే దినాలు వస్తాయి. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకి ఇంకా కష్టాలు, శ్రమలు, నిందలు, హింసలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి చచ్చినట్టుగా వాళ్ళు ఏం చేయాలి? ఉపవాసం ఉంటారు. భవిష్యత్తులో ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు అని తను ఉన్నంతకాలం పెండ్లి కుమారుడుగా ఉన్నట్టుగా, వీళ్ళు పెండ్లి కుమారుడు స్నేహితులుగా ఆయనతో పాటు ఉన్నట్టుగా పోల్చి చెప్తున్నాడు. వెళ్ళిపోబడే దినాలు, కొనిపోబడే దినాలంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సంఘానికి ఏంటి? హింస. ఆ హింస వచ్చినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయారు. కాబట్టి ఒక్కోసారి వీళ్ళకి తిండి ఉందో, వస్త్రాలు ఉన్నాయో, చలికి, ఎండకి, సముద్రాల్లోనూ ఏమన్నా ఎన్నో విపత్తులను ఎదుర్కొని సరిగా తిని తినక అలా చెదిరిపోయారు. అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. కాబట్టి ఆ విషయాన్ని భవిష్యత్తులో జరిగిద్ది అన్న విషయాన్ని ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకేమీ అర్థం కాలేదు. 15వ వచనం, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? వాళ్ళు ఉపవాసం ఉండి బాధపడతారు. ఉపవాసం అంటేనే బాధ. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఏదో ఒక భయంకరమైన కార్యక్రమం నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో రోధిస్తూ, అవసరమైతే గోనెపట్ల ధరించుకొని, బూడిద చల్లుకొని దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉంటారు. అంటే ఉపవాసం అనగానే దుఃఖపడే దినాలు, గోనెపట్ట ధరించుకునే దినాలు. కాబట్టి ఇప్పుడు వాడు దుఃఖపడాల్సిన అవసరం లేదు. పెండ్లి కుమారుడు తనతో ఉన్నాడు కాబట్టి పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అది చెప్పాడు ఆన్సర్. వాళ్ళకి అర్థమైందో కాలేదో తర్వాత సంగతి. దాన్నే మళ్ళీ ఇంకా సాగతీస్తూ మరొక ఉపమానంతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏం చెప్తున్నాడు? ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎళ్ళ ఆ మాసిక బట్టను వెలితిపరచును. చిరుగు మరి పాత చొక్కా చిరిగింది అనుకోండి, కొత్త గుడ్డ మొక్క తీసుకొని దానికి పంచర్ వేసాం అనుకోండి, ఏమైందో తెలుసా? చూడగానే
ఇదంతా పాతకుంటుంది, ఈ షర్ట్ అంతా. ఈ మాసిక మాత్రం కొత్తగా కొట్టొచ్చినట్టు కనపడింది. ప్లస్ ఈ కొత్త గుడ్డ పాత బట్టను పాడు చేసిద్దంట. అర్థమైందా? కొత్త బట్ట పాత బట్టతో మ్యాచింగు అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. పాత దాంతో కొత్తది మ్యాచ్ అవ్వదు. పంచర్గానే కనపడిద్ది. ఈ వేసిన పంచర్ కూడా తొందరగా లీక్ అయిపోయే ప్రమాదం ఉంది, అంటే చిరిగిపోయిద్ది, బట్టని చింపేసిద్ది కొత్త బట్ట. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సేమ్ దానికి సంబంధించిందే మరొక ఎగ్జాంపుల్ చెప్పాడు. దాని గురించి ఆలోచిద్దాం. 17వ వచనం, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పొయ్యరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే మాసిక ఏమైంది? మాసిక కొత్త బట్టను ఏం చేసి పాత బట్టను ఎక్కువగా చింపేసిద్ది. ఇదొక ఎగ్జాంపుల్. 2, కొత్త ద్రాక్షారసం పాత తిత్తుల్లో పోయకూడదు. ఎందుకంటే పోస్తే ఏమైందంటే ఈ కొత్త ద్రాక్షారసం పాత తిత్తుల్ని పాడు చేసి చింపేసిద్ది. ఏం జరిగిందంటే తిత్తి పాతది కాబట్టి బిగుసుకుపోయిద్ది, అంటే ఎక్స్పాండ్ అయ్యే లక్షణం కోల్పోయిద్ది. కొత్త తిత్తి అనుకోండి ఎక్స్పాండ్ అయ్యిద్ది, పాతది అనుకోండి హార్డ్ అయిపోయి అది ఇంకా పెరగదు. కొత్త ద్రాక్షారసం పోసినప్పుడు కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ద్రాక్షారసం పులిసిపోవటం ప్రారంభించింది, అంటే ఆమ్లవాయువులు దానిలో తయారైపోతాయి. ఆమ్లవాయువు అంటే యాసిడ్స్ ఎప్పుడైతే దానిలో తయారైనయో, మనకు కానీ కడుపు ఉబ్బరం, యాసిడ్ తయారైతేనే కడుపు ఉబ్బరం వచ్చింది. అప్పుడు మనకేమొచ్చింది? కడుపులో నొప్పి వచ్చింది, అంటే కడుపు ఉబ్బిద్ది. అలాగే ఆ తిత్తిలో, పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోతే కొత్త ద్రాక్షారసానికి ఏముందంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ పులిసిపోయే లక్షణం ఉంది. స్టోర్ అయ్యే కొద్దీ పులిసిపోతారు. ఈ మద్యం కూడా అదే, బాగా పాత ఫ్రూట్స్ అన్నీ తీసి ఆ ఫ్రూట్స్లో బీరు కానీ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు పొలం పెడతారు. పొలం పెట్టడం వల్ల అందులో కొన్ని యాసిడ్స్ తయారవుతాయి. అలాగే కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోయటం వల్ల ఇది పులిసే కొద్దీ తిత్తిని బిగుతుగా టైట్ చేసింది. టైట్ చేయటం వల్ల తిత్తి ఏమైంది? పిగిలిపోయి ద్రాక్షారసం అంతా కారిపోయింది. కాబట్టి కొత్త ద్రాక్షారసం ఎప్పుడైనా కొత్త తిత్తుల్లోనే పోస్తే కొత్త ద్రాక్షారసం పులిసే కొద్దీ అది ఆమ్లవాయువులు వదిలిద్ది. కాబట్టి కొత్త తిత్తి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అంటే సాగుతూ ఉంటుంది. సాగిద్ది కాబట్టి ద్రాక్షారసం చెప్పండి ఏమవుతుందో పాడవద్దు. అలాగే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాడంటే పాత నిబంధన కొత్త నిబంధన గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కొత్త నిబంధన. పాత బట్ట అంటే పాత నిబంధన, కొత్త బట్ట అంటే కొత్త. పాత నిబంధన ఆజ్ఞలతో కొత్త నిబంధన ఆజ్ఞలో మ్యాచ్ చేయటం కుదరదు. పాత నిబంధన పాటించేవాడు కొత్త నిబంధన కూడా 1-2 విషయాలు అతికించాడు అనుకో, దానికి మ్యాచ్ అయ్యే పని కాదు. ఎందుకంటే అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను, ఇక్కడేమో క్షమాగుణం. కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడం చెంప. ఎలా మ్యాచ్ అయ్యింది? ఇప్పుడు అది పాత బట్ట అనుకోండి, పాత నిబంధన. ఈ కొత్త నిబంధన ఏం చెప్తుంది? క్షమించటం. అక్కడ ఏం చెప్తుంది? కంటికి కన్ను పంటికి పన్ను. అంటే కొట్టిన వాడిని తిరిగి కొట్టండి, పళ్ళు రాలగొడితే తిరిగి ఆడు పళ్ళు కూడా రాలగొట్టి. ఎలా మ్యాచ్ అయ్యింది? కాబట్టి అది మ్యాచ్ అవ్వదు. కాబట్టి బట్ట మొత్తం పాత నిబంధన చిరిగిపోద్ది. అలాగే పాత తిత్తులు కొత్త ద్రాక్షారసం అంటే కొత్త నిబంధన, పాత తిత్తులు అంటే పాత నిబంధన. పాత నిబంధన తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోతే ఈ ద్రాక్షారసం తిత్తిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మ్యాచింగ్ అవ్వదునైనా ఇది కుదరదు. కొత్త నిబంధన తిత్తుల్లోనే కొత్త ద్రాక్షారసం పోయాలి. అంటే తిత్తి అనగానే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే హృదయాన్ని తీసుకోవాలి. నీ హృదయం మారాలి. నీ పాత హృదయాన్ని పెట్టేసుకొని ఇక్కడ కొత్త నిబంధన పాటిస్తానంటే కుదిరే పని కాదు. ఎందుకంటే పాత నిబంధన నీ హృదయంలో పెట్టేసుకొని కొత్త నిబంధన కూడా నేను పాటిస్తాను అంటే 2 మ్యాచ్ అవ్వు. లోపల 2 ఏం చేస్తాయి? నీ హృదయాన్ని బద్దలు చేస్తాయి. కాబట్టి ఈ 2 ఒక వరలో ఇమిడే కత్తులు కాదు. కాబట్టి నువ్వు దాన్ని తీసేసి దీన్నే చేర్చుకో అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ముందుగానే కొత్త హృదయాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడగలిగితే
18వ అధ్యాయం 31వ వచనం చూడండి. ముందు యెహెజ్కేలు గ్రంథం 18:31. మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, మనసు మార్చుకోండి అని అర్థం. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవాకు, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. అంటే మనసు మారాలి. మీ పాత మనసు ఇక్కడ పనికిరాదు, పాత తిత్తి ఇక్కడ పనికిరాదు. మీ మనసు తిప్పుకోవాలి అంటున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అంటే నా ఆత్మను మీకు ఇచ్చి ఏం చేస్తాడంట? నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారు గాను నూతన హృదయం ఇస్తాను, నూతన తిత్తి, అందులో నూతన ద్రాక్షారసం అనే చట్టాన్ని ఇస్తాను. ద్రాక్షారసం అంటే కొత్త నిబంధన, తిత్తి అంటే నీ హృదయం. పోలిక. పాత హృదయం ఉందనుకోండి, పాత నిబంధన నీ హృదయంలో పెట్టేసుకుంటే కొత్త నిబంధన అందులో ఎమడదు. ఏమైంది? తిత్తి ఏమైంది? పిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి అస్సలు మ్యాచ్ అయ్యదయ్యా. పాత నిబంధన ఉపవాసం వేరు, కొత్త నిబంధన ఉపవాసం వేరు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన పారంపర్య ఆచార ప్రకారంగా కొన్ని పద్ధతులు పెట్టాడు. ఆ పద్ధతుల్లో మీరు ఉపవాసం ఉండాలి. అయితే ఆ పద్ధతుల్లో మీరు లేరు. 70 వారాలు 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఉపవాసం ఉన్నారు, కానీ నా ఇష్టానుసారంగా మీరు లేరు. మీ స్వకీయ అవసరాల కోసం మీరు ఉపవాసం ఉన్నారే తప్ప దేవుడు చెప్పినట్టుగా మీరు లేరు. అది పాత నిబంధన ఉపవాసం. ఇప్పుడు కొత్త నిబంధన ఉపవాసం ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియకూడదు. పాత నిబంధన ఉపవాసం కొత్త నిబంధన ఉపవాసం మ్యాచింగ్ అవ్వదు. కాబట్టి మీ ఉపవాసం వేరు, ఈ ఉపవాసం వేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నా పరిచర్య చేయటానికి, సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఎన్ని రోజులు తిండి లేకుండా ఉంటారో అది నిజమైన ఉపవాసం అని ఆ ఉపవాసాన్ని గురించి 2-3 ఎగ్జాంపుల్స్ అక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పాడు? పరిసయ్యులకి యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు శిష్యులకి చెప్పాడు. మరి వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈనాడు కూడా చాలామంది బోధకులకి ఈ విషయాలు అర్థం కాకపోవటం విచారకరం. అర్థమైందా? పాత నిబంధన కొత్త నిబంధన మిక్స్ చేయకూడదు. ఆ పద్ధతులు వేరు, ఈ పద్ధతులు వేరు. అది 19వ వచనం. 18. ఆయన ఈ మాటను వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుక తట్టు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు వారిని, జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసము చేసిరి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు పరిచయులతోనూ యోహాను గారి శిష్యులతో చెబుతూ ఉన్నప్పుడు ఒక అధికారి వచ్చాడు. ఒక అధికారి అంటే రోమా ప్రభుత్వంలో ఒక అధికారి అంటే ఈయన మీద అధికారి అని కాదు, రోమా గవర్నమెంట్లో ఒక అధికారి. ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఆయనకు మ్రొక్కి, రాగానే ముందు మ్రొక్కాడు, నమస్కారం చేశాడు. చేసి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఇప్పుడే
చనిపోబోతుంది కూడా కాదు, ఇప్పుడే చనిపోయింది, నువ్వు వచ్చి ఆమె మీద చెయ్యుంచు చాలు, నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె లేచిద్ది. ఎంత విశ్వాసం చూడండి. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెయ్యేస్తే లేచిద్దనే విశ్వాసం. నువ్వు వచ్చి చెయ్యుంచు, నా కుమార్తె బతికిద్ది. ఆ విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చాడు. ఆమె బ్రతుకున్నాను. నేను యేసు లేచి అతని వెంట వెళ్ళాను. అంటే వెడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మధ్యలో ఇంకొక సందర్భం, వెళ్ళాను అని రాశాడు కాబట్టి వెడుతూ ఉన్నప్పుడు మధ్యలో జరిగిన విషయం ఇది. అలా వెడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వెంబడిస్తూ వెడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏం జరిగింది, ఆ సమయముని ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, 12 ఏళ్ళ నుంచి ఏముందంట, రక్తస్రావం, ఊరక బ్లీడింగ్ అయిపోతుంది, బలహీనరాలు అయిపోతుంది. దానికి ఆ రోజుల్లో మందు లేదు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అది మరొక సువార్తలో ఉంటుంది, ఇప్పుడు అదంతా తీయట్లేదు. ఆమె చాలామంది దగ్గర తిరిగి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ఇక లేవు, డబ్బులు కూడా ఆమె దగ్గర లేని పరిస్థితిలో ఫైనల్గా ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకో. ఈ అధికారి ఏమనుకున్నాడు, ఆయన వచ్చి నా కుమార్తె మీద చేయేస్తే చాలు నా కుమార్తె, చచ్చిపోయిన కుమార్తె బతికిద్దని ఆయన విశ్వాసం. ఏమై విశ్వాసం ఏంటి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విశ్వాసం ఏంటి, ఆయన వస్త్రపు చెంగు ఆయన బట్ట ముట్టితే చాలు నా రోగం తగ్గిపోయిద్దనే విశ్వాసం. ఇద్దరిది చూడండి ఎంత బలమైన విశ్వాసం. ఇద్దరిది వెంబడించే శిష్యుల్లో కూడా లేదంత విశ్వాసం. అలాంటిది ఒక అధికారికి అంత విశ్వాసం ఉంది, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా అంత విశ్వాసం. అంతకుముందు యేసుక్రీస్తు వారు వస్త్రాలు ముడితే బాగుపడిన సందర్భాలు కూడా ఏమి లేవు. కానీ ఏమో అనుకుంది, అంత మహానుభావుడు ఆయన ధరించిన వస్త్రాలు తాకినా సరే నాకు స్వస్థత వచ్చిందనే ఒక విశ్వాసం ఆమెలో ఉందండి. ఆ విశ్వాసంతో ఆమె వెనక్గా వచ్చి వస్త్రపు చెంగు ముట్టెను. తనలో తాను అనుకుని ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. వెనక్కి తిరిగి చూశాడు. ఇంకా లోకాసు వార్త వాటిలైతే ఎవరో నన్ను ముట్టారు అంటారు. ఏంటి ప్రభా ఇంతమంది జనం తోసుకుంటూ వెళ్తుంటే ఎవరో ముట్టారని ప్రత్యేకంగా అంటావండి, అందరు నీ మీద పడుతున్నారు కదా అంటారు శిష్యుడు. అంటే ఏమైనా ఉద్దేశించే యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నాడు. అది ఇక్కడ మత్తయ్య గారు రాయలేదు, అది లోకాసు వార్తలో ఉంటుంది. ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి మరి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసుకుందాం. వెంటనే ఆమె రక్తస్రావ రోగం అయింది, కట్టేసింది. అంటే ఆ ప్రాబ్లం ఆమెకు సాల్వ్ అయిపోయింది. అంత విశ్వాసంతో వచ్చింది, వెనక నుంచి ముట్టింది, వెంటనే ఆ రక్తస్రావ రోగం ఆమెకి తగ్గిపోయింది. ఇంతలోకి నడుచుకుంటూ వెళుతూ ఉన్న మధ్యలో జరిగిన సందర్భం ఇది. ఎక్కడికి వెళుతున్నాడు యేసుక్రీస్తు వారు, అధికారి ఇంటికి వెళుతున్నాడు. కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చి చేయ్యా నా కుమార్తె బతికిద్దంటే అలా నడుచుకుంటూ శిష్యులను తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో ఈ సందర్భం జరిగింది. ఒక స్వస్థత ఇక్కడ జరిగింది. ఈలోపు ఆ గమ్యం వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సీన్ ఏం కనపడిందంట, పిల్లన గురవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహములను చూచి. ఏం జరుగుతుంది శవం దగ్గర? ఆ రోజుల్లో అంటండి బంధువుల్ని చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళు కాక కొంతమంది కిరాయికి దొరికేవాళ్ళంట. ఎవరంటే ఈ పిల్లన గోవులు వాయిస్తూ పెద్దగా రోదిస్తూ గోల చేసేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు. అర్థమైందా? మనం అప్పుడప్పుడు మనిషి చనిపోతే మన వాళ్ళు కూడా తప్పెట్లు వాయించే వాళ్ళని, డాన్సులు వేసేవాళ్ళని, డ్రెస్సులు స్పెషల్ డ్రెస్సులు వేయించి పిలుచుకొస్తూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు? స్టెప్పులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఒక పక్క బాంబులు కాలుస్తూ ఉంటే మేళతాళాలతో వాయించుకుంటూ వెళ్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చావు మేళం. గొల్లు చేస్తున్నారు, పిల్ల గొలవులు వాయిస్తున్నారు. అంటే పెళ్లి మేళం వేరు, చావు మేళం వేరు. చచ్చిపోయినప్పుడు ఒక రకంగా వాయిస్తారు, పెళ్ళప్పుడు ఒక రకంగా వాయిస్తారు. రకరకాల వాయింపులు అన్నమాట. వీళ్ళు చావు మేళం వాయిస్తున్నారు. అంటే ఆ రోజుల్లో పిలిపించుకునేవాళ్ళు, కిరాయిచ్చి డబ్బులు ఇచ్చి మరి కొంతమంది ఉండేవాళ్ళంట. వాళ్ళు పిలిపించుకొని బాగా ఏడవండి, మీతో పాటు మేము కూడా కలిసి ఏడుస్తాం. వీళ్ళకి దుఃఖం రాక వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పిల్లల గురవులు వాయిస్తుంటే ఆ వాయింపులతో పాటు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, రోదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద రోదనతోని వినపడిందంటే ఎవరో మనిషి
చనిపోయారని అందరికీ తెలియాలి. అంత పెద్దగా గొల్లు చేస్తూ ఈ వాయిద్యాలు వాయిస్తూ భయంకరంగా రోదన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి కాస్త ప్లేస్ ఇవ్వండి అని అన్నాడు, స్థలమీయుడి అన్నాడు. అనగానే వాళ్ళు అని ఏమన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను చచ్చిపోయింది ఆల్రెడీ కిరాయికి వాయించే వాళ్ళని, కిరాయికి ఏడ్చే వాళ్ళని పిలిపించుకున్నా వాళ్ళు వచ్చి గొల్లు చేస్తానే ఉండారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోలేదయ్యా నిద్రపోతుంది అనగానే ఈయనకి మెంటలు వచ్చింది అనుకున్నారు అందరూ కదా. ఎందుకంటే నిజం ఎలా ఉంటుంది, నిష్ఠూరంగానే ఉంటుంది. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక ఆ పిల్ల తండ్రికి అర్థమైంది ఈయన కెపాసిటీ ఏంటో, కానీ అక్కడ వాయించే వాళ్ళకి, గొల్లు చేసే వాళ్ళకి, బంధువులు మిత్రులకి ఎవరికి అర్థం కాల. ఎగతాళి చేశారంట. ఎగతాళి చేసేలేకే ఆయన ఏం చేశాడు, జనసమూహమును పంపేసి అందరిని పంపించాడు, మీరు వెళ్ళిపోండి అని. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోనగానే ఆ చిన్నది లేచాను. వెళ్ళాడు, చేయి పట్టుకున్నాడు, వెంటనే లేచింది. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించను. చిన్నదానా లే అనగానే లేచింది. వెంటనే ఇక గొల్లు చేసేవాళ్ళు ఎటుపోయారో ఏమైపోయారో తెలియదు, కానీ ఆయన వచ్చాడు, చేయి పట్టుకున్నాడు, ఒక చిన్నపిల్ల లేచింది. ఈ పిల్లకు కూడా వయసు 12 సంవత్సరాలే. 12 సంవత్సరాల చిన్నపిల్ల చనిపోతే బతికించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే 2-12 మ్యాచ్ అయింది. ఒకే సందర్భంలో ఆయన ఈ 12 సంవత్సరాల చిన్నదాన్ని లేపటం, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడటం ఒకే ప్రయాణంలో జరిగింది. అది దేశమంతటా వ్యాపించిందంట. ఒక చిన్నదాన్ని చనిపోయిన ఆమెను కూడా లేపాడు యేసుక్రీస్తు వారు అని. నెక్స్ట్ 27 యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని. అందరూ ఒప్పుకోలేదండి. ఈయన దావీదు కుమారుడు అన్న విషయం అందరూ ఒప్పుకోలేదు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, 12వ అధ్యాయంలో అంటాడు. అందరూ శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఆయన మాట విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏమంటారు తెలుసా, 13వ అధ్యాయం అనుకుంటా 53 అందుకు ఆయన అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఈయన సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఈయన బోధ విని ఆశ్చర్యపోయారు. యోసేపు కొడుకు, మరియమ్మ కొడుకు, ఈయన సహోదరులు కూడా మనతోనే ఉన్నారు కదా అని. ప్రజెంటు ఎవరైతే ఆయన బంధువులుగా కనపడుతున్నారో వాళ్ళని అనుకున్నారు, కానీ ఈ గుడ్డివారు ఏమనుకున్నారు, దావీదు కుమారుడు. అంటే వీళ్ళకి కాస్త కూస్త ఏం తెలుసు, ప్రవచనాలు తెలుసు. దావీదు వంశంలోంచి మీకు రక్షకుడు పుడతాడు అన్న విషయం వీళ్ళు ఎరిగారు. 2 గుడ్డివారు ఎరిగి యోసేపు కుమారుడు అని పిలవలేదు, ఏం పిలిచారు, దావీదు కుమారుడు. అంటే వీళ్ళకి కాస్త కూస్తో లేఖనాలు తెలుసు. ఆ కుమారుడే మనల్ని రక్షించడానికి వచ్చాడన్న విషయం నమ్మారు, విశ్వసించారు. ఇక్కడ చిన్నదాని తండ్రి విశ్వసించాడు, చిన్నది బతికింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏముంది విశ్వాసం, వస్త్రపు చెంగు ముడితే స్వస్థపడతాననే విశ్వాసంతో చెంగు ముట్టింది, స్వస్థపడింది. ఇక్కడ 2 గుడ్డివాళ్ళు దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? గుడ్డివారు వచ్చారు, ఇంట్లోకి రాగానే ఏమన్నాడు, మేము కళ్ళు తెప్పించగలనని మీరు నమ్ముతున్నారా అనగానే వాళ్ళు ఏమన్నారు, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో, నమ్ముతున్నామయ్యా అనలేదు, నమ్ముతున్నాము ప్రభువా. అంటే ఎవరుగా భావించారు వాళ్ళు? మనల్ని రక్షించడానికి, మనల్ని పాలించడానికి వచ్చిన ప్రభువునే అని నమ్మారు. ఏమంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు చాలామంది ఉన్నారు. వీళ్ళలో ఎవరికి అర్థం కాని విషయం 2 గుడ్డోళ్ళకి అర్థమైంది.
దావీదు కుమారుడు అని పిలిచాడు. ఎంత దూరం చూడండి, దావీదు గారికి ఈయనకి ఎన్ని తరాలు. దావీదు కుమారుడు అని పిలిచారు, ప్లస్ ప్రభువా అంటున్నారంటే వీళ్ళకి బాగా లేఖనాలు తెలుసు అని మనకు అర్థమవుతుంది. కళ్ళున్న వాళ్ళకి లేఖనాలు చదువుతున్న వాళ్ళకి అర్థం కాని విషయం గుడ్డోళ్ళకి అర్థమైందంటే వీళ్ళు కళ్ళుండి చూడలేని గుడ్డోళ్ళు, వీళ్ళు కళ్ళు లేకపోయినా మనోనేత్రాలతో తెలుసుకున్న గుడ్డివాళ్ళు. అంత తెలిసింది వాళ్ళకి. ప్రభువా మాకు విశ్వాసం ఉంది అన్నారు, నమ్ముచున్నాము అన్నారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము. కళ్ళు వచ్చినోడు ఊరుకుంటాడా? చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన మాత్రం ఏం చెప్పాడు? ఖండితముగా ఆజ్ఞాపించాడు ఖచ్చితంగా. ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ ఇది అన్నాడు. ఈరోజు స్వస్థతలు చేయకపోయినా చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? మైక్ ఇచ్చి నీకేం జరిగిందో చెప్పు. అయ్యగారు ఎలా ప్రార్థన చేశాడు, ఏ నూనె రాశాడు, కొబ్బరి నూనె సీసాలు తెచ్చాడా? కొబ్బరి నూనె సీసా పట్టుకొనేమో యేసు రక్తం అంటున్నారు. అందరూ ప్రార్థన అవగానే కొబ్బరి నూనె సీసాలు పట్టుకొని వస్తున్నారు కొన్ని ప్రాంతాలకు వెళ్తే. ఎందుకమ్మా అంటే ప్రార్థన చేయండి సీసాకు అంటున్నారు. సీసాలో లేదు, కొబ్బరి నూనెలో ఏం లేదు, నీ నమ్మకంలో ఉంటుంది. నువ్వు విశ్వసించు, దేవుని చిత్తమైతే నీకు జరిగింది. ఆ కొబ్బరి నూనెకు ప్రార్థన చేస్తే ఏమి దక్కదు. మామూలుగా రాసుకుంటే రాసుకోగాని అదేమి ప్రార్థన కొబ్బరి నూనె కాదు, యేసు రక్తం కాదని చెప్తాం. కానీ అలా అలవాటు చేశారు. అలా చేసి స్వస్థత జరిగినా జరగకపోయినా ఏం చెప్తున్నారు? పలానా అయ్యగారు వలన మాకు స్వస్థత వచ్చిందని డప్పాలు కొట్టించుకుంటూ జనాలను పెంచుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఎవరికి చెప్పొద్దు అని ఖండితముగా వారికి ఆజ్ఞాపించాడు. వాళ్ళు జరిగిన ఆ స్వస్థతను బట్టి వాళ్ళు ఆపుకోలేక పలానా యేసుక్రీస్తు వారు మా కళ్ళు తెప్పించాడు. ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఎలా వచ్చినాయి అంటే పలానా ఆయన దావీదు కుమారుడు, మనకు ప్రభు, నమ్మండి ఆయనే మనకు ప్రభు అని సువార్త ప్రకటించాడు. ఏమన్నారు అక్కడ? ఆయన కీర్తి దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము. గుడ్డోళ్ళు చేసిన పని కళ్ళున్న వాళ్ళు చేయలేకపోతున్నారండి ఈరోజు కూడా. ఇద్దరు గుడ్డోళ్ళు చేసిన పని కళ్ళుండి అవయవాలన్నీ బాగున్న వారు కూడా చేయలేకపోతున్నారంటే నిజంగా మన కళ్ళు పోతే బాగుండి అనిపిస్తుంది. కాళ్ళు చేతులు ఉండి ప్రయోజనం ఏముంది చెప్పండి? వద్దు అన్నా కానీ వాళ్ళు వెళ్ళి కీర్తి ప్రచురం చేశారంటే అర్థం అంటే కళ్ళు వచ్చినాయి, కళ్ళు తెప్పించారు ఒక్కటే కాదు, ఆయన చాలా గొప్పవాడని ఆయన గురించి అనేక విషయాలు కూడా చెప్పుంటారు వాళ్ళు. కీర్తి అంటే ఒక కళ్ళు తెప్పిస్తే కీర్తి వచ్చిందా? చెప్పండి. ఆయన కీర్తి ప్రచురము చేసిరంటే దానిలో ఎంతో ఆయన గురించిన అనేక విషయాలు లేఖనాలను బట్టి వాళ్ళు చెప్పుంటారు. అందుకే ఆయన కీర్తి అనేక ప్రాంతాల్లో దేశమంతటా ప్రచురము చేశారు అని చెప్పి ఇద్దరు గుడ్డోళ్ళు యేసుక్రీస్తు వారు చేసిన కొద్ది మేలుకి అంత కీర్తి ప్రచురం చేస్తే ఆయన అందరికంటే ఎక్కువగా మనకి ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు, ఆత్మ స్వస్థతనిస్తే మరి మనం ఎంత కీర్తి ప్రచురం చేయాలి? యేసుక్రీస్తు వారి గురించి ఎవరికైనా గొప్పగా చెప్పారా? నమ్మండి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆయన ఎంత గొప్పోడు, ఎంత యథార్థవంతుడో, ఎంత పరిశుద్ధుడు, పరలోకాన్ని విడిచి మన కోసం ఎంత త్యాగం చేసి వచ్చి ఎన్ని హింసలు అనుభవించి ఏ చిన్న తప్పు కూడా చేయకుండా మన కోసం బలైపోయిన బలిపశు అని ఆయన గురించి గొప్పగా ఏమైనా చెప్పారా? మనం చెప్పమండి. మన పనులు చేసుకోవటం, రావటం, డబ్బులు ఉంటే కాస్త గొప్ప గొప్ప వంటకాలు వండుకోవటం, డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులు తిని పడుకోవటం, సంపాదన తినటం, పడుకోవటం, లేవటమే తప్ప ఆయన కీర్తి గుడ్డోళ్ళలాగా ఏమన్నా ప్రచురం చేస్తున్నామంటే లేదు. ప్రియులారా, ఏమి నేర్చుకుంటున్నాం మన వాక్యం చెప్పండి? ఒక దానిలో ఏజెంట్గా చేరితే ఆ సంస్థ గురించి తెగ ఓదరగొట్టేసి ప్రచురం చేస్తాం కదా. ఒక స్కీమ్లో చేరితే ముగ్గురు చేరితే నీకు ప్రమోషన్ అన్నా అనుకో, ఆ ముగ్గురు కోసం 3 చెరువులు నీళ్లు తాగి వాళ్ళని చేరుతావు. ఆ ముగ్గురుతో ఆగుతావా? నీకు ఇంకా ఏళ్ళ తర్వాత చేర్చే వాళ్ళతో కూడా కమిషన్ వచ్చింది అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఈ ముగ్గురు ఎంట పడతాడు మళ్ళీ వీడు. ఆ ముగ్గురు మళ్ళీ ముగ్గురిని చేర్చేదాకా వీడికి నిద్రపోదు. ఇంకా ఆశ, ఆ తర్వాత చేరే వాళ్ళ దగ్గర కూడా నీకు కొద్ది కమిషన్ యాడ్ అయ్యిద్ది అంటారు. దాంతో నిద్ర లేదు, తిండి లేదు, ఏమి లేదు, చేర్పించటమే ధ్యేయంగా పట్టుకొని ఆ సంస్థ కీర్తి ప్రచురం చేస్తున్నారు. మరి నీ ఆత్మను ఎవరో తీసివేయలేని పాపాన్ని, ఆత్మకున్న పాపాన్ని తీసివేసిన యేసుక్రీస్తు వారి కీర్తి మనం ఏమన్నా ప్రచురం చేస్తున్నామంటే ఏమాత్రం చేయట్లేదు. అందరూ సొంత కార్యములనే
చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు వారి కీర్తి ప్రచురం చేసే పరిస్థితిలో ఎక్కడా మనుషులు కనపడలేదు ప్రియులు. ఏదో ఒక పార్ట్ టైంగా ఒక గంట కేటాయించుకొని అమ్మయ్య ఈ రోజుకి చేశానని తృప్తి పడుతున్నాం. రోజు నీ సొంత పని కూడా అరగంట చేస్తే తృప్తి పడతారా? రోజంతా కనీసం 10 గంటలు 12 గంటలు పని చేస్తేనే తప్ప జీతం రాట్ల. మరి పరలోకానికి వెళ్ళే జీతం నీకు గంటకో వచ్చిద్దా? రాదు. కాబట్టి గుడ్డోళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారి కీర్తిని ప్రచురం చేయాలి అని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా, ఆ సందర్భం అయిపోయింది. మరొక సందర్భం, కొందరు దయ్యం పట్టిన ఒక మోగవాణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా ఆ జనసమూహం ఆశ్చర్యపడి ఇశ్రాయేలీలో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. దయ్యం పట్టిన ఒక మోగవాడు. ఆల్రెడీ మోగవాడా? దయ్యం పట్టడం వల్ల మోగవాడయ్యాడా? అర్థమవుతుందా? దయ్యం పట్టడం వల్ల మోగవాడయ్యాడా? ఆల్రెడీ మోగవాడా? మోగవాడికి దయ్యం పట్టిందా? చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీకు అర్థమైందా? ఆల్రెడీ మోగోడికి దయ్యం పట్టిందా? వాడు దయ్యం పట్టడం వల్ల మోగోడయ్యాడా? దయ్యం పట్టడం వల్ల మోగోడయ్యాడు. ఇప్పుడు మీ అందరికీ దయ్యాలు పట్టినాయి. ఎందుకో తెలుసా? వాక్యం తప్ప వాక్యం విషయంలో మీరు నోరు తెరుస్తారా? ఇప్పుడు సడన్గా ఒకరిని పిలిచి ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటే మీరు మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడలేదంటే మీకు ఏ దయ్యం పట్టింది? వాక్యం చెప్పకుండా మోగోళ్ళని చేసిన దయ్యం పట్టిందా? అదే అక్కడ జరిగింది. వాడికి దయ్యం పట్టడం వలన మోగవాడు అయిపోయాడు. అంటే దయ్యం నోరు తెరవకుండా మూసేసిద్ది అనమాట. చెవిటి దయ్యాలు కూడా ఉంటాయి తెలుసా? ఆ దయ్యం పడితే నీకు వాక్యం ఎంత పెద్ద సౌండ్తో వినపడినా అందులో ఉన్న భావం అర్థం కాదు. చెవిటోడి చెవిలో శంఖం ఊదారు అంటారు చూసారా? శంఖం అంటే పెద్ద సౌండ్ వచ్చింది. యుద్ధాలప్పుడు ముయ్యి అని శబ్దం చేస్తారు చూసారా? అది శంఖం. ఆ సముద్రాల్లో దొరుకుతూ ఉంటుంది. చెవిటి వాడి చెవి దగ్గర అది పెద్ద శబ్దంతో ఊదిన వాడికి ఏమీ వినపడదు అన్నట్టు చెవిటి దయ్యం పట్టిందనుకోండి, వాక్యం ఎంత పెద్దగా వినపడుతున్నా వాడికి ఎక్కదు, బుర్రలోకి ఎక్కదు. అలాగే వాక్యము మాట్లాడకుండా దయ్యం పడితే ఏమైందంటే నువ్వు ఆ విషయంలో మొగోడు అవుతావు, ఆ విషయంలో మొగదాని అవుతావు, మిగతా లోక విషయాలన్నీ అనర్గళంగా మాట్లాడేస్తావు. ఆ విషయంలో దయ్యం పట్టదు. ఎందుకంటే లోక సంబంధం నువ్వెన్ని చెప్పుకున్నా ఏం ప్రాబ్లం లేదు, నాకు దేవుడి విషయాలు చెప్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నువ్వు మోగోడు అయిపోవాల్సిందే అని నోరు మూసేసిద్ది. అక్కడ అదే జరిగింది. దయ్యం పట్టడం వల్ల ఆ వ్యక్తి మోగవాడైపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడో వెంటనే వాడు మునుపట్లాగా మాట్లాడటం ప్రారంభించేలకి ఇశ్రాయేలులో ఎంత వింత ఏ రోజు జరగలేదే అని వాళ్ళందరూ ఏం చేశారంట? ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఒక మోగవాడి చేత మాట్లాడించడం, దెయ్యం పట్టినప్పుడు మోగవాడు అవటం, దెయ్యం వెళ్ళిపోగానే వాడు మాట్లాడటం అనేది ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇది ఫస్ట్ టైం. కాబట్టి అందరూ ఆశ్చర్యపోతే వీళ్ళు ఉంటారుగా యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళంతా వాళ్ళు ఏమన్నారు? అయితే పరిచయులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పిరి. దయ్యాల అధిపతి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారని ఎవరు చెప్పారు? పరిచయులు చెప్పారు. దయ్యాల అధిపతి వలన దయ్యాలు. దొంగోడిని పారదోలుతాడా? పోలీసుల పారదోలేది? చెప్పండి. దొంగోడిని తరిమేది ఎవరు? పోలీసులు. ఒక ఇంట్లో వాళ్ళ మీద గొడవలు పడి వేరుపడతారా? సహజంగా ఎప్పుడో రేరుగా జరిగేది వేరే విషయం. దయ్యం పడితే అవి కూడా జరుగుతాయి, అది వేరు. ఒక ఇంట్లో వాళ్ళు ఒకరికొకళ్ళు విరోధంగా ఉండరు, పక్కింటి వాళ్ళ మీద విరోధంగా ఉంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ దాదాపుగా కలిసి ఉంటారు. ఒక దేశం వాళ్ళు కలిసి ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళే కొట్టుకు చేస్తే విడిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కొట్టుకు చచ్చారనుకో, ఇల్లంతా కలిసి ఉంటారా? ఇంట్లో ఒకరికొకరు విరోధం ఉందనుకోండి, కలిసి ఉంటారా? విడిపోతారా? విడిపోతారు. అలాగే కలిసి ఉంటే గొడవలు ఉండవు, విడిపోతానికి గొడవలు అవుతాయి కాబట్టి విడిపోతారు. అలాగే దయ్యం
కలిసి ఉండటానికి ప్రయత్నం చేసిద్ది, వాళ్ళ సమూహాన్ని విడగొట్టుకోవటానికి ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం చేసి రమ్మని బాస్ పంపించాడనుకో, వాళ్ళు మళ్ళీ పోలీసులకు బాసే పట్టిస్తాడా? పట్టిడుగా. ఎందుకు? దొంగతనం చేయటానికి పంపించింది ఈడే. ఆడు దొంగతనం చేస్తే ఈడికి కూడా లాభం వచ్చింది. కాబట్టి దొంగని పట్టించుడు. అలాగే దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టింది? అర్థమైందా? వీళ్ళు దయ్యాలకి పేరు కూడా పెట్టారు, బయల్జబూబు. ఇలా 2 రకాల పేర్లు పెట్టారు. హెబ్రీలోనేమో బయల్జబూబు అంటే దయ్యాల అధిపతి లేదా సాతాను అనే పేర్లు కూడా వస్తాయి హెబ్రీ భాషలో. బయల్జబూలు అంటే కనానీల దేవత, బయలుదేవతకి బయల్జబూల్ అనే పేరు కూడా ఉంది. అది మరొక పేరు కూడా దానికి ఉంది. ఆ పేరును బట్టి వీళ్ళు కనాను దేవతల్లో ఒక దేవత పేరు బట్టి దయ్యం అంటారు వీళ్ళు, యూదులు. అర్థమైందా? వాళ్ళు విగ్రహాలను పూజిస్తారు, బయలుదేవతలను పూజిస్తారు. కాబట్టి ఆ బయలుదేవకు పెట్టిన పేరు బయల్జబూలు. ఇది హెబ్రీ భాషకు వచ్చేలాగే బయల్జబూబు అనే పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఈ దయ్యాల్ని యేసుక్రీస్తు వారు వెళ్ళగొడితే వాళ్ళు వచ్చి దెయ్యపు అధికారి వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అంటున్నాడు. ఒకసారి 10వ అధ్యాయం చూడండి, 25వ వచనం. 10:25లో మళ్ళీ వస్తాం కదా తర్వాత కూడా. 10:25 ఒకసారి చూద్దాం. ఆయన తన శిష్యుడు బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలన ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలు అని పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. అంటే ఇంటి యజమానుడికే పెడితే, ఎవరికి? యేసుక్రీస్తు వారికే పెట్టారు, మరి మీకు కూడా పెట్టడం అంటే శిష్యులకు కూడా పేరు పెడతారు కదా అని చెప్తున్నాడు. 12వ అధ్యాయం 24వ వచనం, అదే మత్తయి సువార్త. పరిసయ్యులు ఆ మాట విని వీరు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు, ఇక్కడ బయల్జబూలు అనే పదం రాయలేదు, దెయ్యములకు అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని మాత్రమే చెప్పారు మత్తయిలో. ఇక్కడ మత్తయిలోనే మరొక సందర్భంలో ఏమంటున్నారు? బూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకు చెప్తున్న సమాధానం. వాళ్ళేమో దెయ్యముల అధిపతి అయిన బయల్జబూలు వలననే 24లో అంటున్నాడు, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఎవరి వలన కాదని అనిరి. దెయ్యాల అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొడితే మీ కుమారులు కూడా వెళ్ళగొడుతున్నారు కదా. వాళ్ళు ఎలా వెళ్ళగొడుతున్నారో వాళ్ళే మీకు తీర్పర్లు అయి ఉంటారు. అంటే వాళ్ళ పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళ కుమారులు కూడా ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు. అంటే వాళ్ళు కాస్త మంచి వాళ్ళు, యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు నమ్మి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళే మీకు రేపు తీర్పర్లు. వాళ్ళు కూడా దెయ్యాల వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారా? దెయ్యాన్ని వెళ్ళగొట్టదు. దెయ్యాన్ని వెళ్ళగొట్టే కెపాసిటీ ఎవరికి ఉందంటే పరిశుద్ధాత్మకు ఉంది. దెయ్యాన్ని వెళ్ళగొట్టే కెపాసిటీ పరిశుద్ధాత్మ ఉంటేనే దెయ్యం వెళ్తాడు. దయ్యాన్ని వెళ్ళగొట్టదు. మీ కుమారులు వెళ్ళగొడుతున్నారు కాబట్టి రేపు వాళ్ళే మీకు తీర్పర్లు అయి ఉంటారని చెప్పాడు ఇక్కడ. రైట్, కిందకు వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు? సువార్త, రాజ్య సువార్త ప్రకటన. అంటే రాజ్య స్థాపన చేయటానికి ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అందరి రోగాలు బాగు చేస్తున్నాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టు. ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును ఆయన సంచారము చేశాను. 4వ అధ్యాయము 23 చూడండి ఒకసారి. 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి
గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. అంటే సువార్త ప్రకటిస్తున్నాడు ఒక పక్క, మళ్ళీ రోగాలు స్వస్థతలన్నీ చేస్తున్నాడు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. మార్క్స్ సువార్త 1:39. ఆయన గలిలయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. అంటే సువార్త ప్రకటిస్తూ ప్లస్ దయ్యాల్ని వెళ్ళగొట్టుచు ఉండెను. 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయము 44వ వచనం. తరువాత ఆయన 44 ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుచు ఉండెను. 42 నుంచి చదువుదాం. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడుతునని వారితో చెప్పాను. తరువాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుతూ ఉండెను. అంటే సువార్త ప్రకటించడానికే నేను వచ్చాను అన్నాడు. సువార్త ప్రకటిస్తూ ప్లస్ ఏ పని చేశాడు ఆయన చెప్పండి? ఏం చేశాడు? సమస్త రోగాల్ని దెయ్యాలను వెళ్ళగొట్టడం, సమస్త రోగాలతో స్వస్థతలను చేస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే నేను వచ్చానని చెప్తున్నాడు. 36వ వచనం మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఏం చెప్పాడు? ఎలా కనపడ్డారంటే ఆయన సమూహాలను చూసినప్పుడు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు ఎలా ఉన్నారంటే సరైన నాయకుడు లేక ఎలా పడితే వాళ్ళు ఇష్టానుసారంగా బతకటం వలన యేసుక్రీస్తు వారికి ఏం కనపడింది? వాళ్ళని చూస్తే కనికరపడ్డారు. ఇప్పుడు మన ప్రజలు కూడా మన ప్రాంతంలో చాలామంది ఎలా కనపడుతున్నారు మనకి చెప్పండి? సరైన బోధకుడు లేడు, సరైన నాయకుడు లేడు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. ఎవరు తెలివి కొద్దీ వాళ్ళు సంపాదించుకుంటున్నారు, లోకంలో హ్యాపీగా బతుకుతున్నారు. కానీ పరలోకానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు బతుకుతున్నారా? పరలోకానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు బతకనప్పుడు వాళ్ళు చెదిరి ఉన్నారా? ప్రభువులో కలిసి ఉన్నారా? చెదిరి ఉన్నారు. మరి వారి మీద మనకేం పుట్టాలి? కనికరం పుడుతుందా, కోపం పుడుతుందా? వాళ్ళు బాగా బతుకుతున్నారు, నేనే ఎంతో ప్రార్థన అంటూ సరిగ్గా పని చేసుకోవట్లేదు, సరిగ్గా బతకట్లేదు, ఏమి సౌకర్యాలు నాకు లేవు. వాళ్ళు పని హ్యాపీగా పని చేసుకుంటూ అన్ని సౌకర్యాలతో హ్యాపీగా బతుకుతున్నారని వాళ్ళ మీద కుళ్ళు ఈర్ష్య పడుతుందే తప్ప వాళ్ళు నరకానికి పోతారే ఇలా బతికి అని. వాళ్ళకి సరైన కాపరి లేడు. మన ప్రధాన కాపరిని ఆయనకు పరిచయం చేద్దాం వాళ్ళకని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసి పరలోకం వెళ్ళే మార్గంలోకి ఏమైనా నడిపిస్తున్నామంటే ఆలోచనే రావట్లేదు. అంటే మనకేమి లేదంటే కనికరం లేదు. యేసుక్రీస్తు వారు కనికర పట్టడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీలందరూ ఎప్పటి నుంచో కాపరి లేని గొర్రెల్లాగా అలా తిరిగిపోవటం ప్రవక్తల కాలం నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు పరలోకంలో. ఆ రెఫరెన్స్లు కూడా 1-2 చూడగలిగితే మనం సంఖ్యాకాండం 27వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 17వ వచనం. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. మోషే గారు నువ్వు చనిపోతావయ్యా, నువ్వు చనిపో, నీ తర్వాత ఇశ్రాయేలీని పరిస్థితి ఏంటి అని మోషే గారిని చనిపోమన్నప్పుడు దేవుడు ఎవరైనా ఒక నాయకుడిని ఏర్పాటు చేయ్యా, లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? చెదిరిపోతారు. కాపరి లేని గొర్రెల్లాగా వాళ్ళు చెదిరిపోతారు. కాబట్టి ఒక సమర్థుడైన ఒక నాయకుడిని ఏర్పాటు చేయమని మోషే గారు దేవుడికి సలహా ఇస్తున్నాడు. అంటే
ఎవరో ఒకళ్ళ నాయకుడు లేకపోతే, నడిపించేవాడు లేకపోతే ప్రజలు ఏమవుతారు? గొర్రెలు ఏమవుతాయి అంట? గొర్రెలతో పోల్చాడు. గొర్రె ముందుగా వాటిని నడిపించడానికి ఒక జాడా గొర్రె ఉంటుంది. జాడా గొర్రె అంటే దారి చూపించే గొర్రె ఒకటి ఉంటుంది. అది గొర్రె కాదు, మేక ఉంటుంది. ముందుగా మేకను పెడతారు, తర్వాత వాటి వెనకాల గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి. మేక కాస్త తెలివితేటలు వివేకం ఎక్కువ కానీ కాబట్టి మేకను ముందు పెడతారు. మీరు ఎక్కడన్నా గొర్రెల మందలో వెళ్తున్నప్పుడు గమనించండి. ప్రతి మంద ముందు ఒక మేక ఉంటుంది. మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ మనకు మేకలు కనపడుతుంది. ఎందుకంటే ఈ మందకి ఈ కొన్ని 25-30 గొర్రెలకి ఒక మేక ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఇంకొక మేక ఉంటుంది. ఇలా మేక ఎందుకు పెడతారంటే ఈ మేక వాటిని నడిపించింది. లేకపోతే మొదటి గొర్రె నడిపించింది అనుకోండి, మొదటి గొర్రె గుంటలో పడితే మిగతా అన్ని ఆటోమేటిక్గా గుంటలో పడిపోతాయి, గుడ్డిగా వెళ్ళిపోతాయి గొర్రెలు. మేక కాస్త తెలివిగా వెళ్ళింది. అందుకే ఈ ఇశ్రాయేలీలు కూడా నడిపించే నాయకుడు లేకపోతే చెదిరిపోతారని వాళ్ళ మీద కనికరపడ్డాడు. అందుకే మోషే గారు సమర్థుడైన నాయకుడిని వాళ్ళ కోసం ఏర్పాటు చేయ్యా అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథము 27వ అధ్యాయం, ఇది కూడా 17వ వచనం. రాజుల మొదటి గ్రంథము 22:17 చూడండి. 22వ అధ్యాయము. అతడు ఇశ్రాయేలీలందరినూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట నేను చూస్తున్నాను. నేను చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చునని చెప్పాను. అంటే వాళ్ళందరినీ చూసినప్పుడు ఎలా కనపడ్డారంట? కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరి ఉండుట నేను చూచి తిని. వాటికి ఎవరు లేరు? యజమానుడు లేడు. ఇప్పుడు యజమానుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద ఆయనకి ఏం జరిగింది? కనికరపడి వీళ్ళందరినీ ఒక దారిలో రప్పించాలి అని అంతవరకు అది ఆపేసి మళ్ళీ ఇంకొక దాంతో పోల్చాడు. పంట ఫలించింది, కోత విస్తారంగా ఉంది, కానీ కోత కోసే పనివారు. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది. ఏ కోత ఇది? దేవుడికి పనికొచ్చే కోత, పనికిరాని కోత. అర్థమైందా మీకు? పంట అయితే బాగా పండింది, దాన్ని కొయ్యాలి. పంట పండింది, కొయ్యాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు, కోసేవారు కొద్దిమంది. కోసేవారంటే చెప్పండి. యజమానికి పంటని అందించి కోసి యజమానికి పంటను అందించేవారు కదా కోసేవారు. ఇప్పుడు కోత అనగానే జనం, ఇశ్రాయేలు జనాంగం. ఇందులో కోసేసి పంటని నూర్చేసి పుట్టంతా విడిచిపెట్టి మంచి గింజలు తీసుకెళ్ళి కొట్లో వేయాలి. అలా పని చేసి దీన్ని అన్నిటినీ డివైడ్ చేసి యజమానికి పనికొచ్చే ఆ నిజమైన మంచి గింజల్ని కొట్లో వేసే పనివారు తక్కువ మంది ఉన్నారు. అంటే దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఆ రోజుల్లో తక్కువ మంది ఉన్నారు. కోత ఎంత ఉంది? విస్తారంగా ఉంది. పని ఎక్కువ ఉంది, పనివారు మాత్రం తక్కువ ఉన్నారు. ఈరోజు పనివారు కూడా ఎక్కువ మంది ఉన్నారు, కోత ఎక్కువగానే ఉంది. కానీ ఎక్కువ మంది పనివారిలో సాతాను పనివారు ఉన్నారు. దేవుని పనివారు చాలా ఇప్పటికంతే. కోత విస్తారంగా ఉంది, దేవుని పనివారు కొద్దిమందిగానే ఉన్నారు. దేవుని పనివారం అని చెప్పుకుంటూ సాతాను పనివారు విపరీతంగా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా తెలుసుకోలేని స్థితిలో ఈరోజు విశ్వాసులు కనపడుతున్నారు. ఎవడు దేవుని పనివాడో ఎవడు సాతాను పనివాడో తెలియట్లేదు. అందరూ పాస్టర్ల వేషమే వేసుకుంటున్నారు, అందరూ వైట్ అండ్ వైటే ధరిస్తున్నారు, అందరూ సేవకులమనే చెప్పుకుంటున్నారు. కానీ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే మాదిరికరమైన బోధ చేస్తూ మాదిరి చూపించే దేవుని సేవకులుగా ఎంతమంది పనివారు ఉన్నారో, దేవుని మాటలే చెబుతూ తనతో పాటు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లి దైవజనుడుగా పిలువబడుతున్న వారు ఎంతమంది ఉన్నారో తేడా తెలుసుకోలేకపోతున్నాం. మొత్తానికి వీళ్ళందరూ దేవుని పనివారే అనుకుంటున్నారు. కానీ ఈ పనివారు ఈ దేవుని పనివారితో కలిసి కోత కోసి కోత మొత్తాన్ని తీసుకెళ్లి నరకంలో పడేసే పనివారిగా ఎక్కువ మంది ఈరోజు ఉన్నారు. కానీ దేవుడు అక్కడ యథార్థమైన పనివారిని పంపించయ్యా అని దేవుడిని వేడుకోమని శిష్యులకు చెప్తున్నాడు. కోత విస్తారముగా కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని
కోత యజమానుని వేడుకొనమని తన శిష్యులతో చెప్పాను. కోత యజమాని వేడుకోమని చెప్తున్నాడు. కోత ఒకసారి లూకాసు వార్త చూడండి, 10వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్త 10:2 చదవండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కోత యజమానుడు ఎవరు? దేవుడు. కోత యజమానుడు దేవుడు, పనివారు దేవుని పనిచేసే సేవకులు. వేడుకోవాల్సింది ఎవరు? యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు, శిష్యుల్ని వేడుకోమంటున్నాడు. ఎవరిని వేడుకోవాలి శిష్యులు? యజమానుడు. ఎవరు యజమానుడు? దేవుడు. దేవుడికి మీరు విజ్ఞాపన చేయండి, పనివారిని పంపించాయా, కోత చూస్తే విస్తారంగా ఉంది, పనివారు ఎక్కువ మంది లేరు, పనివారిని పంపించని దేవుడిని వేడుకోమని యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్క్స్ వార్త 6:34లో కూడా ఇదే విషయం ఉంది. ఒకసారి చూడండి, 6:34. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. ఇక్కడ డిఫరెంట్గా చెప్పాడు. అంటే కనికరపడి ఏం చేశాడు? ఇంకా చాలా విషయాలు వాళ్ళకి బోధించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే బోధ విన్న తర్వాత అయినా వాళ్ళు మారిపోతారేమోనని. అర్థమైందా? బోధ విన్న తర్వాత అయినా వాళ్ళు మారుతారేమోనని అనేక సంగతులు వాళ్ళకి బోధించడం యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడైనా కాపర్ని తెలుసుకుంటారు, కాపర్ని అంగీకరిస్తారు అని. కాబట్టి అయిపోయిందా అధ్యాయం? 9వ అధ్యాయం మనం ఈరోజుకి పూర్తి చేసుకున్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం 10వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సమస్త మానవులకు పరలోకం ఇవ్వాలని మీరు ఇష్టపడ్డారు. కానీ పంట అంతా చేతికి రాదు, తాలు పొట్టు అంతా అగ్నిపాలవుతుందని. పూత అయితే విస్తారంగా పూస్తుంది, కానీ ఒక చెట్టుకి కొన్ని మాత్రమే కాయలుగా మారుతాయి, కొన్ని మాత్రమే పండుగా మారుతాయి, మిగతావన్నీ రాలిపోతాయి. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది మీ సన్నిధికి వస్తారో మాకైతే తెలియదు. కానీ ఇవరైనా మీ కుమారుడి మాటల చొప్పున ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు కనుక ఆ కాపరి మాటలు విని ఆ కాపరి కింద మేము పనివారిగా ఉంటూ ఆ సేవ చేసి మీ చిత్తానుసారంగా నడిచినప్పుడు మాత్రమే మేము మీకు మంచి ఫలాలను ఇచ్చేవారుగా ఉంటామని, అలాంటి ఫలాలే మీరు కోరుకుంటున్నారని వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది నాయన. ఇవనైనా మత్తయి సువార్త 9వ అధ్యాయం కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులో ఎన్నో ఆత్మీయమైన సంగతులు కూడా మేము ఆలోచించాం. మీ కుమారుని కీర్తిని మేము ప్రచురం చేయాలి అని గుడ్డివారు చేసిన ఆ కార్యక్రమాన్ని చూసినప్పుడు మాకు కూడా రోషం రావాలని నేర్చుకున్నాం. అలాగే తండ్రి, మరి ఒక అధికారికి ఉన్న విశ్వాసం మాలో ఉందో లేదో పరీక్షించుకోవటానికి మీ సహాయాన్ని దయచేయండి. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడి ఎంతోమంది వైద్యుల దగ్గర తన ధనమంతా ఖర్చు పెట్టుకొని కేవలం మీ కుమారుని వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రాన బిడ్డ స్వస్థపడిందన్న విషయాన్ని నేర్చుకున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా రాజ్య సువార్తను ప్రకటిస్తూ తండ్రి అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు చేస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ రాజ్య సువార్తను విస్తరింపచేశాడు. నాయన తన పని తాను ముగించాడు. అనేక మంది మీద కనికరపడ్డారు. వారి కాపర్లేని గొర్రెల్లాగా ఉన్న సందర్భాలు కూడా మేము చూసాం. మేము కాపర్లేని గొర్రెల్లాగా ఉండకుండా మీ కుమారుడిని ప్రధాన కాపరిగా పెట్టుకుంటూ ఆయన వెనక మరి సంఘాన్ని కాచే పనిలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా మరి మొన్నటి దినాన
మౌనిక మరి ఆయాసంతో ఊపిరాడక బాధపడుతూ ఉండగా మీరు స్వస్థతనిచ్చి మళ్ళీ గృహానికి చేర్చేందుకు మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే తండ్రి మరి తంగెళమూడిలో మరొక సహోదరి మరి కింద పడి చేతులు రెండు విరిగి మరి కట్లు కట్టించుకొని గృహానికి చేరి ఉండగా బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థతనివ్వండి. మీరు మరింతగా మీలో బలపడే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఇలా ఎవరెవరి గురించి అయితే ప్రార్థించమని మాకు కబురు చేశారో మీ చిత్తానుసారంగా వారికి కావలసిన సమస్త ఈవులను అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరలా రేపు సాయంత్రం తెనాలి బైబిల్ తరగతిలో కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరికీ కావలసిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణనాథుడు మా కోసం మరణించి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా లేచి మీ కుడిపార్శ్వమున ఆశీయుడై ఉన్న మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.